ఇచ్చట ఓట్లు అమ్మబడవు. ఇందిరమ్మ ఇండ్లు ఇత్తమని హామీలు ఇత్తనే ఇంటి లోపలికి రాండ్రి, లేకుంటే జాల్ లేకుంటే వీకుండ్రు అన్నట్టే మోక మీద కొట్టినట్టు అట్టకారట్ మీద ఎట్లా రాసిండ్రు చూడుండ్రి. మరి లేకుంటేందొల్లా ఆగో గూడ్చెలుంటాండ్రు పాపం. అసొంటోళ్లకు గదా సర్కార్ ఇండ్లు ఇయ్యాల్సింది. కాని ఇసొంటోళ్లకు ఇండ్లు రాకుంటా పోతున్నాయి. గందుకే గీ ఉపాయం చేసినట్టున్నారు ఇంటోళ్ళు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మలపల్లి ఊళ్ళే ముచ్చటొల్లాగిది. సర్పంచి ఓట్లేయాలా ఓట్లు అడిగే లీడర్లకు భలే సవాలిచ్చిండు 8వ వార్డు ఓటరైన సోయం మల్లయ్య. ఓటేసేదాకా ఓటు మల్లయ్య, ఓటేసినాక బోడి మల్లయ్య అన్నట్టు ఓట్ల ముంగటైతే కానొత్తరు లీడర్లు, అటెంకా ఓటరెవలో లీడర్లెవలో. అందుకే అదును చూసి ఇంటి ముంగట దడికి గీ తిరగ రాసి అట్టకారెట్టు కట్టిండు. మరి లేకుంటేందొల్లా అర్హత ఉన్నా కూడా ఇందిరమ్మ ఇండ్లు రావు. ఏండ్లు గడుస్తున్నా ఆసరా పింఛన్లు ఊసే ఉండదు. ఊదుగాలది పీరు లేవదన్నట్టు ఓట్ల జాతర రాంగల్నే అజ్జెత్తాం ఇజ్జెత్తామని లెక్కలేనన్ని సొల్లు ముచ్చట్లు చెప్తుంటారు. పథకాలు రాని ఓటర్లంతా గీ మల్లయ్యని చూసి నేర్చుకుంటే ఈ లోకల్ లీడర్లంతా మోకమేడ పెట్టుకుంటారోలా. కాకా చెప్పేయిగా ఈ అట్టకారటెనుకున్నా నీ తిప్పలేందో అందరింటారు. సార్ మాది గుమ్మలపల్లి, మా ఇల్లు కాలింది, 3 ఆడపిల్లగాళ్ళు. మాకు ఏ సాయం అంటే ఊళ్ళో చేసింది కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఏ సాయం అంటే మాకు అందులో ఇల్లు రాలేదు, ఏమి రాలేదు. మేము మంచిగా 5 నిమిషాలు కైకిలు పోసిన బతుకు లేకుండా మాత్రం పనికి పోకుంటే ఉపాసం ఉండేనా బతుకుతాను సార్. మేము మాకు ఇల్లు రాలేదు కాబట్టి మేము అట్లా బోర్డు పెట్టిర్రు పిల్లలు. ఎందుకంటే మాకు ఏ సాయం అందలేదు కాబట్టి ప్రభుత్వం నుండి మాకు ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు మేము పెట్టాలని పిల్లలు పెట్టిర్రు. మాకు కంపల్సరీ ఇల్లు కావాలి, మేము ఏం తప్పు చేసినామని మాకు ఇల్లు రాకుండా చేసిండు గవర్నమెంట్. 2 ఏండ్ల కిందట గ్యాస్ సిలిండర్ వేలి ఇల్లు అగ్గి బూడిదవ్వుట్లా గిట్ల గుడ్చేసుకొని ఉంటాన్రట. 2 ఆలుమొగలు పిల్లలు, కన్నీళ్ళు ఒక్కటే తక్కువ కాకముఖంలా. గిసొంటొల్లకు గదా నిజంగా ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాల్సింది. ఇంటి కోసం దరఖాస్తు పెట్టుకున్నా లిస్టుల పేరు రాలేదట. ఇంకా ఓట్లెట్లేస్తారు చెప్పుండ్రి ఇంటోళ్ళు. అందుకే ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యండ్రి, అట్లయితేనే ఇంటి గడప దొక్కుండ్రి అని పిల్లలు తెల్వక ఆలోచన చేసి గిట్లా అట్టబోర్డు పెట్టిండ్రట. వాళ్ళ కోరికలనైతే న్యాయమే ఉన్నది గాని మరిగా లోకల్ లీడర్లు ఏం చేస్తారో చూడాలే.